బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశీస్సుల చేత మాకు లభించినటువంటి అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం జరగబోయేటువంటి రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాథమికంగా ఈనాడు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే 16/6/2025 సోమవారం నుండి 22/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ గ్రహగత సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని వింతైనటువంటి మార్పులకు కారణం కాబోతుంది. ఇక గోచారవశాత్తు ఉన్నటువంటి ఈ గ్రహగతులతో పాటు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నను అనుసరించి 12 రాశుల యొక్క రాశిఫలం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రయత్నం చేస్తున్న పనులు జరగకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో వాయిదాలు పడుతూ ఉండటం మానసిక సంఘర్షణకు కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణం, దూర రాష్ట్రం, దూరదేశానికి సంబంధించినటువంటి మిత్రుడి ద్వారా ఒక శుభవార్తను మీరు వినేటువంటి అవకాశం ఉంది. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడం, కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొన్ని అంశాల్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ మిగతా అన్ని రంగాల వారికి కూడా యోగదాయకం. కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి తులారాశి జాతకులు అమ్మవారి స్వరూపాల్లో బాలా త్రిపురాంబిక అమ్మవారిని విశేషంగా పూజించిన, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకున్న సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.